శ్రీమతే నమః. ఎన్నో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు హిందువుల గురించి చేసినా హిందువులు పెద్దగా స్పందించరు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళలోనే సఖ్యత లేదు కాబట్టి బయటవాడు కూడా మన మీద బురద జల్లడానికే ప్రయత్నిస్తూ ఉన్నారు. మొన్న పార్లమెంటులో ఆయన ఎన్నో వ్యాఖ్యలు చేశారు హిందువుల గురించి. అలాగే ఆ హిందువులు చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ మిగతా మతస్థుల్లో కూడా అభయముద్ర అనేది ఉందని చెప్పి అన్ని మతాలని తీసుకొచ్చి కలిపేసుకున్నారు, తాను చెప్పింది రైటు అని చెప్పి అనుకోవడానికి. అయితే అలా చేసినప్పుడు హిందువులు కొంతమంది బాధపడ్డారు, కొంతమంది ఆ రాహుల్ అన్న దాంట్లో తప్పే ఉంది, నిజమే కదా అన్నారు. అక్కడ మోడీ గారు ఒక్క మాట అయినా మాట్లాడారా? అసలు మోడీ గారు చేసిన పనులు తెలిసా? ఆయనే దేశద్రోహి అని మాట్లాడారు. మోడీ గారే దేశద్రోహి అనే మాట అయితే ఈ కాంగ్రెస్ మనకి చేసిన ద్రోహానికి మనం వాళ్ళని ఏమనాలి? వాళ్ళని ఏమీ అనకపోగా వాళ్ళు చేసిన పనులను నెత్తి మీద పెట్టుకుని అవన్నీ కప్పి పుచ్చేసి వాళ్ళకి మనం రాచబాట వేస్తున్నాం. అగ్నివీరి పథకం గురించి ఆయన ఎంతో అసహ్యంగా మాట్లాడారు. ఆ అగ్నివీరుల గురించి మాట్లాడినప్పుడు అక్కడ కూడా ఈ ఆర్మీ వాళ్ళు కొంచెం క్లారిటీ ఇచ్చేశారు. క్లారిటీ ఇచ్చేసినప్పుడు మరి దానికి ఆన్సర్ ఈయన ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు అంటే అగ్నివీరుల గురించి మాట్లాడిన మాటలన్నీ అబద్ధం కాబట్టి ఆయన సమాధానం చెప్పలేకపోయారు. అలాగే అభయముద్ర గురించి మాట్లాడినప్పుడు ఇస్లాంలో కూడా అభయముద్ర ఉంది అంటే వాళ్ళు కూడా ఈ రాహుల్ ఖాన్ గారికి వార్నింగ్ ఇచ్చారు, మీరు ఎక్కడ ఉంది అని చెప్తున్నారు అభయముద్ర, మాకు అలాంటివి ఏం లేవు అని. అక్కడ కూడా అబద్ధం అని తేలిపోయింది. ఇప్పుడు తాజాగా ఈ అభయముద్ర గురించి గురునానక్ గారితో అభయముద్రను లింక్ చేసి ఈ రాహుల్ గాంధీ గారు మాట్లాడినప్పుడు ఎస్జీపీసీ వాళ్ళు ఈ రాహుల్ గాంధీని నిందించారు. మీరు ఎలా మాట్లాడతారు అలాగా అని చెప్పి శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ చాలా తీవ్ర స్థాయిలో విమర్శలను గుప్పించడమే కాకుండా వార్నింగ్ ఇచ్చారు. మీకు తెలియకుండా అలా ఎందుకు చెప్తారు మీరు అంటూ అమృత్సర్లో ఒక సమావేశం జరుపుకున్న తర్వాత ఈ రాహుల్ గాంధీ గారి మీద కీలకమైన వ్యాఖ్యలు చేశారనమాట. మీరు అంటున్న మాటల్ని మేము ఒప్పుకోము, మీ మీద మేము కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళు అన్నారు. ఇలా మిగతా వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు స్పందిస్తారు కానీ మనం మాత్రం కొంచెం కూడా స్పందించం, ఎందుకంటే మనలో మనకే సఖ్యత లేదు కాబట్టి. అలాగే ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుతూ దేశద్రోహులు అన్నారు. మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళే దేశద్రోహులు అయితే వీళ్ళని ఏమనాలి? ఇప్పటి వరకు ఈ రోజు వరకు చరిత్ర చూసుకుంటే ఈ కాంగ్రెస్ చరిత్రని మనం ఒకసారి పరిశీలించి చూసినట్లయితే దేశద్రోహులు ఎవరు, దేశానికి ఎవరు మంచి చేస్తున్నారు అనే విషయం అర్థమైపోతుంది బాగా. కాకపోతే వాళ్ళ లోటుపాట్లని కప్పిపుచ్చుకోవటం కోసం మన మీద బురద జల్లేస్తున్నారు. ఆ బురద జల్లే ప్రయత్నంలోనే మనల్ని పిచ్చి వాళ్ళని చేసి కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగుతూ ఉంటుంది కదా, అలా మనల్ని పిల్లిలు చేసి వాళ్ళు అక్కడ పాలు పెడుతున్నారు. మనం కూడా కళ్ళు మూసుకునే పాలు తాగుతున్న పిల్లిల్లాగా తయారైపోయాం. ఈ ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుతూ ఈ ఆర్ఎస్ఎస్ లో అసలు ఆడవాళ్లే లేరు అంటూ పాపం తెగ జాలి పడిపోయి ఆర్ఎస్ఎస్ లో మహిళామూర్తులు లేకపోవటం వల్ల మహిళల మీద ఏదో తెగ జాలి పడిపోతున్నట్లు వ్యాఖ్యలు చేశారు. ఏ వ్యాఖ్య చేసినా అందులో నిజం ఉండదు, ఎండ వెయ్యాలని తప్పితే అందులో ఒక్క నిజం కూడా ఉండదు. అసలు మహిళలే లేరు అని అన్నారు. మహిళలు ఉన్నారో లేదో అతనికి తెలుసా? 1936వ సంవత్సరంలోనే రాష్ట్రీయ సేవికా సమితి ఏర్పడింది. అందులో మహిళలు మాత్రమే పాల్గొంటారు. దాదాపుగా 10 లక్షల మంది సోదరీమణులు అందులో ఉన్నారు. అలాగే దేశంలోని అన్ని ప్రావిన్సుల్లోనూ దీని శాఖలు నడుస్తూ ఉంటాయి. ఒక ఢిల్లీలోనే 70 మహిళా శాఖలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇలా ఎంతో చురుకుగా మహిళలు ఆర్ఎస్ఎస్ లో పాల్గొంటూ ఉంటే అసలు మహిళలు ఉన్నారా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో చూస్తే అతను చేసిన వ్యాఖ్యలకి నిజానికి ఏమి ఉంది అనేది మనకి అర్థమైపోతుంది. అలాగే గుడికి ఎందుకు వెళ్తూ ఉంటారంటే ఆ గుడికి వచ్చిన వాళ్ళని ఏడిపించడం కోసం వెళ్తూ ఉంటారట హిందువులు. హిందువుల గురించి ఇన్ని వ్యాఖ్యలు చేసినా కనీసం చీమ కుట్టినట్లు కూడా మనకి ఉండదు. ఇలా హిందువుల్లోనే హిందువుల్ని తిట్టిన వాళ్ళకి మద్దతు ఇస్తూ మాట్లాడితే ఇంకా మనల్ని రక్షించే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? మనలో మనమే తిట్టుకుంటూ మనలో మనమే కలిసి లేకపోవటం వల్ల పక్కవాడు వచ్చి మన మీద బురద జల్లుతున్నాడు. మిగతా మతాల్లో ఒకసారి చూడండి, ఎవరైనా సరే వాళ్ళని అంటే ఊరుకోరు, లేచి యుద్ధం చేస్తారు. మనం ఒక్కలమే హిందువులు మాత్రమే హిందువుల్లో హిందువుల్ని
ఎవరైనా అంటే చేవ చచ్చిపోయి చేతకానితనంగా నోరు మూసుకుని కూర్చుంటాం. ఇప్పుడు నేనేమి రెచ్చగొట్టే విధంగా మాట్లాడట్లేదు. అర్థం చేసుకుని ముందుకు వెళ్తే హిందువులుగా ఇంకా బ్రతికి ఉంటాం. ఇప్పటికీ కూడా అర్థం చేసుకోకుండా పరాయి మతస్థుల్ని వెనకేసుకుని వచ్చాము అంటే హిందువులుగా కూడా మనం బ్రతకలేము. ఆ విషయాన్ని కాస్త అర్థం చేసుకుంటే బాగుంటుంది. సూర్య చంద్ర గ్రహణాలు పట్టినప్పుడు రాహుకేతువుల బారి నుంచి తప్పించుకోవటం కోసం దర్భలేసుకుని ఆ రేడియేషన్ నుంచి మనం బయటపడతాం. మరి మన దేశానికి పట్టిన ఈ రాహు నుంచి మనం ఎప్పుడు బయటపడతామో భగవంతుడికే తెలియాలి. ఈ రాహుల్ ఖాన్ గారు చేసిన వ్యాఖ్యలు ఎన్ని అబద్ధాలో కొన్ని అర్థమై ఉంటాయి కదా. ఈసారి వచ్చే వీడియోలో మరిన్ని అబద్ధాలని తెలుసుకుందాం.